ముందుగాల వెలుగు దినపత్రిక చూసుకుందాం. ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం, వైట్ హౌస్లో టెన్షన్. ఓ దశలో అరుచుకున్న అమెరికా, ఉక్రెయిన్ దేశాధినేతలు తమతో మినరల్స్ డీల్స్కు ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి, తమ భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలన్న జెలెన్స్కీ. ట్రంప్ ఉక్రెయిన్ రష్యా ఒక 2 సంవత్సరాల కింద ఉక్రెయిన్కి రష్యాకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ తరఫున అమెరికా నిలబడింది. అమెరికా నిలబడి, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయితే ఈ అమెరికా ఉక్రెయిన్ దేశం తరఫున నిలబడి రష్యాను తిప్పికొట్టడానికి అమెరికా ఉక్రెయిన్కి సహాయం చేసింది. ఇటు ఆయుధాలు అందించడంలో కావచ్చు, సైనికులను అందించడంలో కావచ్చు. సో ఉక్రెయిన్ తరఫున అమెరికా నిలబడ్డందుకు, నిలబడి ఆ దేశాన్ని రక్షించినందుకు ఇప్పుడు ట్రంప్ గారు ఆ దేశంలో కొంత ఖనిజ సంపద, కొన్ని డాలర్స్, కొన్ని ఉంటాయి కదా, కొన్ని విలువైనవి, వాటిని ఉక్రెయిన్ నుండి కావాలని చెప్పేసి మోదీ కోరుతున్నాడు. చూడండి, అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నందుకు ఇప్పుడు అంతకంటే ఇప్పుడు ఒక రకంగా అంతకంటే ఎక్కువ దాడి అన్నట్టు ఇది. మీరు మా ఒప్పుకోవాలి, మా డీల్ని ఒప్పుకోవాలని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతుంటే, మాకు దేశ భవిష్యత్తు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వీళ్ళిద్దరు వైట్ హౌస్లో ఒక రకంగా గట్టి అరుచుకుర్రట. అక్కడ ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం ఏర్పడితే నిన్న వైట్ హౌస్లో మోడీ ట్రంప్ ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. ఇట్లుంది మరి. ఈ మధ్య చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ టారిఫ్లు తగ్గించబోమని, తర్వాత ఉన్న ఉద్యోగాలను విడబీకేసుడు, తర్వాత అమెరికా నుంచి విదేశాల వాళ్ళను పంపించడం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చిందేంది? ఏదైనా కొత్త ప్రాజెక్టో స్పెషల్ ఫండో తెచ్చిండా సీఎం రేవంత్? మూసి వద్దంటున్నాడు, మెట్రోకి అడ్డుపడుతున్నాడు, సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం, బీజేపీ కుట్రలను ఎదుర్కొంటాం, మార్చి 10 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడి. పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తాము మోదీ ఆస్తులను, కిషన్ రెడ్డి ఆస్తులను అడగడం లేదని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే కేంద్రాన్ని అడుగుతున్నామని అన్నారు. కానీ మోదీ తన గుజరాత్ నుంచి ఇక్కడ రైళ్ల నోట్ల కట్టలు పంపిస్తున్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ అక్కడే మీడియా సమావేశం మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నారని, ఆయన అడ్డుపడడం వల్లే మెట్రో విస్తరణ ఆగిపోయిందని ఆరోపించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ హోదాలో ఈ ప్రాంతానికి ప్రాజెక్టు కానీ నిధులు కానీ ఏమైనా తెచ్చారా? ఒక్కరోజైనా ప్రధాని మోదీ దగ్గరికి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అడిగారా? పార్లమెంట్ సమావేశాల్లో ఈ రాష్ట్రం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ను మేం ఓడించామని కిషన్ రెడ్డి మాపై కక్ష పెంచుకున్నారు. నిధుల గురించి అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు అని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన వద్దా? మూసీ అభివృద్ధికి కేంద్రాన్ని తమ నిధులు అడిగితే కిషన్ రెడ్డి అవహేళన చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు కిషన్ రెడ్డితోని పంచాయతీ. కిషన్ రెడ్డి ఇటు మూసి కావచ్చు, ఇటు మెట్రో విస్తరణ కావచ్చు, ఇటు ఆర్ఆర్ కావచ్చు, కేంద్రాన్ని నిధులు అడిగితే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేస్తున్నాడు. అటు కిషన్ రెడ్డి ఏమో నేనా ముఖ్యమంత్రిని మీరా, అవి వస్తాంటే నేను ఎందుకు అడ్డుపడతా అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ మీనాక్షి నటరాజన్. సాదాసీదాగా ట్రైన్లో హైదరాబాద్ రాక హంగు ఆర్భాటాలకు దూరం, బొకేలు ఫ్లెక్సీలకు నేతలు బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని హితవు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ నిన్న మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్ వచ్చారు.
హైదరాబాదు ఎట్లొచ్చిర్రు అంటే ట్రైన్లో వచ్చిర్రు. ట్రైన్లో వచ్చి ఒక చిన్న రూమ్లో ఆ ప్రభుత్వ దాంట్లో వండుకుంటూ ఎక్కువ అంగు ఆర్భాటాలు లేకుండా చుట్టూ ముంగటో 10 కార్లు వెనుకో 10 కార్లు కాకుండా ఒకటే కారు, బొకేలు ఫ్లెక్సీలు ఇవన్నీ నిన్న గాంధీ భవన్లో మొత్తము జాతర ఉండేది, ఫ్లెక్సీల జాతర. ఒక్క ఫ్లెక్సీ కూడా లేదు. మేడం వస్తున్నారంటే నచ్చదంట మేడంకి. చాలా సింపుల్ సిటీగా ఈ బొకేలు ఇదంతా ఖర్చు అవసరం లేదు, బ్యాగు ఇట్లా సింపుల్ సిటీగా సింపుల్గా మేడం ఉంటుంది. టైం అంటే టైం, అర నిమిషం కూడా లేట్ లేకుండా ఏ టైంకి వస్తా అంటే ఆ టైంకు, అంత కమిట్మెంట్ పర్సన్. పోరాడాల్సిందే. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఉన్న సీట్లను కోల్పోదాం. 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఇదే ప్రధాని మోదీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. సీఎం రేవంత్. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. డీలిమిటేషన్ హీట్. జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాలు హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్కు ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్స్. తెలంగాణ, ఏపీలో 3 సీట్ల చొప్పున పెరిగే అవకాశం. కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లలో ఒకటి తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు. ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్ల సీట్ల పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్ స్టేట్లో ఆందోళన నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని 5 రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనాభా తగ్గించడమే మేము చేసిన పాపమా అని పలు వేదికలపై ప్రశ్నిస్తున్నారు. మోదీ 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఎజెండా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ అంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా పెంచాలని ఏపీ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్లు పిలుపునిచ్చారు. 2 పిల్లలుంటే ఎన్నికల పోటీ. ఒకప్పుడు జనాభా ఒక భారం, ఇప్పుడు అదొక ఆస్తి. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళం. 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ఇకపై దానిని మార్చబోతున్నాం. కనీసం 2 పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధనలు పెట్టినాం. ఇంతకుముందు పంచాయతీ లోకల్ ఎలక్షన్లు ఉన్నప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అర్హులు కాదు సర్పంచ్ ఎలక్షన్లకు, వీటికి లోకల్ బాడీ ఎలక్షన్స్. కొంతమంది గెలిచిన వాళ్ళని కూడా తీసేసినారు. కానీ ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలున్న వీళ్ళను తీసుకునే అవకాశం లేకుండా కాబోతున్నదంట. మంచు చర్యలు విలిగి 22 మంది గల్లంతు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ వద్ద జాతీయ రహదారిపై మంచును తొలగిస్తుండగా చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 22 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. పిఎఫ్ వడ్డీ 8.25%. ఈ పిఎఫ్ఓ వడ్డీని కేంద్రం మార్చలేదు. ఈసారి కూడా 8.25
శాతం ఇస్తామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ చందాదారులు 7 కోట్ల మంది ఉన్నారు. 2023 నుంచి 24 వడ్డీ రేటు 8.15% ఉండగా గత ఫిబ్రవరిలో 8.25% పెంచారు. సెమీస్లో ఆస్ట్రేలియా భారీ వర్షం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దయింది. దీంతో గ్రూప్ బిలో 4 పాయింట్లు సాధించిన కంగార్లు టాప్ ప్లేస్లో సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్నారు. టన్నెల్లో డెడ్ బాడీలు, జీపీఆర్ థర్మల్ స్కానర్లతో గుర్తింపు. టన్నెల్ లోపల కొనసాగుతున్న కటింగ్ పనులు, మిషన్ దానికి సంబంధించి మిషన్ది పాడైంది కదా మిషన్. స్పాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ ఫోరెన్సిక్ నిపుణులు, మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు, తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్స్ టీం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ టీం పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గల్లంతైన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తుండగా వారి డెడ్ బాడీ ఆనవాళ్లను జీపీఆర్ థర్మల్ స్కాన్లతో శుక్రవారం గుర్తించారు. అనుకున్నాం కదా అందరం అప్పుడే. ఫోరెన్సిక్ బృందానికి పిలుపు. టన్నెల్ లోపల మృతదేహాలను గుర్తించి రెస్క్యూ టీమ్స్ శుక్రవారం సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికితీసినట్టు ప్రచారం. శనివారం ఉదయం వరకు మిగతా డెడ్ బాడీలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. మృతదేహాల ఆనవాళ్లను గుర్తించగానే హుటాహుటిన ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని నాగర్ కర్నూలు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ తారాసింగ్ను పిలిపించారు. డిఎన్ఏ టెస్టుల అనంతరం డెడ్ బాడీలను గుర్తించి బంధువులకు అప్పగిస్తారని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారుల ప్రకటన, పరిహారం చెల్లింపు అంశాలు ఉంటాయని తెలిసింది. మొత్తం మీనైతే 2 శవాలు దొరికినటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి. జాతీయ విద్యా విధానం అమలు ఉమ్మడి బాధ్యత. రాజ్నాథ్ సింగ్. హైదరాబాద్కు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందన్న కేంద్ర మంత్రి. దేశ రక్షణ రంగంలో తెలంగాణ కీలక పాత్ర. సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించాలని విజ్ఞప్తి. డిపిఆర్డీఓలో విజ్ఞాన్ వైభవ్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం. నిన్న గచ్చిబౌలి దగ్గర డిఆర్డిఓలో విజ్ఞాన్ వైభవ్ సైన్స్ నిన్న సైన్స్ డే సందర్భంగా అక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభం చేసిరు. ఒక 3 రోజుల దాకా ఉంటుంది ఆ ఎగ్జిబిషన్. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఇది ప్రారంభం జరిగింది. కులగణన రీసర్వే పూర్తి. 18,539 ఫ్యామిలీలే నమోదు. ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు 3.56 లక్షలు. రీసర్వే చేసిన వీరిలో 5.21% కుటుంబాలే నమోదు. 2 సర్వేలు కలిపితే మొత్తం 97.08% పూర్తి. రీసర్వేకు కేటీఆర్, హరీష్ దూరం. మళ్ళా కూడా టైం ఇచ్చి మీరు ఫోన్ చేయరు, మీ ఇంటికి వస్తాం, తర్వాత మీరు ఆన్లైన్లో చేసుకోరి, ఎన్ని చేసినా కూడా అయితే ఉలుకులేదు పరుగులేదు అట. కొంతమంది అసలు సర్వేకి దూరంగా ఉన్నారట. ఇంకా చాలా మంది సర్వేలో పాల్గొనలేదు. ఒక్క రోజులో 8 లక్షల కోట్ల ఫట్. భారీగా పతనమైన మన స్టాక్ మార్కెట్లు. 29 ఏళ్లలో తొలిసారి వరుసగా 5వ నెల రెడ్లోనే క్లోజ్. అక్టోబర్ నుంచి 90 లక్షల కోట్ల నష్టం. చైనాపై ట్రంప్ విధించిన టారిఫే కారణం. మన స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. నిఫ్టీ, సెన్సెక్స్ ఇంట్రాడేలో సుమారు 2% వరకు నష్టపోయాయి. అటు స్మాల్ మిడ్ క్యాప్తో పాటు లార్జ్ క్యాప్ ఇండెక్స్లు కూడా 2% పైగా పతనమయ్యాయి. గత 29 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. వరుసగా 5వ నెల కూడా రెడ్ జోన్లోనే క్లోజ్ అయ్యాయి. అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా సుమారు 90 లక్షల కోట్ల ఇన్వెస్టర్ సంపద ఊడ్చి పెట్టుకుపోయింది. మొత్తం ఇది సెన్సెక్స్ ఇది భారీగా నష్టం వచ్చిందంట. మణికొండలో అగ్ని ప్రమాదం, 3 మృతి. ఎండాకాలం వస్తున్నది కదా, ఇక కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మృతుల్లో 2 మహిళలు, ఒక చిన్నారి. గ్రౌండ్ ఫ్లోర్ కిరాణా దుకాణం పక్కన షార్ట్ సర్క్యూట్. పై పోర్షన్లకు వ్యాపించిన మంటలు, పేలిన 2 సిలిండర్లు. దగ్ధమైన కిరాణా షాప్, కారు. పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న కొందరు. తాళ్లతో పిల్లల్ని కిందికి దించిన స్థానికులు. వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు. ఎయిర్పోర్ట్ అథారిటీ లేఖ రాసిన పౌర విమానయాన శాఖ. 150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్టు ఉండకూడదన్న రూల్ సడలింపు. వరంగల్లో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ విజ్ఞప్తి మేరకు ముమ్మునూరులో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని గతంలో జిఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత 25న ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ చైర్మన్కు లేఖ రాసింది. 6న కేబినెట్ భేటీ. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించే ఛాన్స్. అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ కలిసే అంశంపై చర్చ. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేనందున ఇక్కడి రాష్ట్రాలకు కేంద్రం న్యాయమైన వాటా ఇవ్వకూడదని ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. ప్రస్తుత జనాభాను ప్రతిపాదికగా తీసుకొని దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతున్నది. సీఎం రేవంత్ జనాభా ప్రతిపాదికన లోక్సభ సీట్లు పెంచే కుట్ర. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకే భారీగా ప్రయోజనం. దక్షిణాది ఓట్లతో పని లేకుండా గెలవాలని ఎత్తుగడ. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికే శిక్ష. ఇప్పటికే పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం. మేము రూపాయి ఇస్తే 42 పైసలే వెనక్కి వస్తుంది. బీహార్కు ₹7.60, యూపీకి ₹3 ఇస్తున్నారు. మోదీ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం. ఇతర భాషలను బలవంతంగా రుద్దితే ఊరుకోం. విలేకరుల సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలు. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లను పెంచకుండా శిక్షించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దక్షిణాది సీట్లు తగ్గవంటూ అమిత్ షా చెబుతున్నారని, పెంచబోమని లాజిక్ అందులో కనబడుతుందని వ్యాఖ్యానించారు. ఉత్తరాది, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు సీట్లు పెంచుకొని శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ పన్నాగం పన్నుతుందని ఆరోపించారు. కేంద్రం సూచనలు పాటిస్తూ జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలను తప్పకుండా తిప్పికొడదామని ప్రకటించారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి సైంధవుడు, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు. వాళ్ళ కేసీఆర్ దిగిపోయారని బాధపడుతున్నాడు. ఆయన అడ్డుపడడం వల్లే మెట్రో రైల్ ప్రాజెక్టు ఆగింది. ఆర్ఆర్ఆర్ను కేంద్ర కేబినెట్లో రాకుండా చేస్తున్నారు. ఏపీలో ముస్లిం కోట రద్దు చేయించే ధైర్యం ఉందా? కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ ఫైర్. బహిరంగ లేఖ. నిన్న గచ్చిబౌలి దగ్గర స్టేడియంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తోని అక్కడ సైన్స్ డే సంబంధించి అది ఓపెన్ చేసినారు. చేసింది చెప్పుకోవట్లేదు. ప్రభుత్వ విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. కులగలన, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ అమల్లో కొత్త ఒరవడి. కాంగ్రెస్ మోడల్ ఎస్టేట్గా తెలంగాణ. కాంగ్రెస్కు మోడల్ స్టేట్గా తెలంగాణ. కష్టపడి రాహుల్ని ప్రధాని చేద్దాం. 10 లోపు జిల్లా నామినేషన్ పోస్టుల భర్తీ. టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో సీఎం. ఫ్లెక్సీలతో కాదు, ప్రజల్లోనే ఉంటేనే గెలుస్తాం. మీనాక్షి నటరాజన్. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పుకుందామనే ఆలోచన మనం చేయట్లేదు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ
కల్పన సహా అనేక అంశాల్లో కొత్త ఒరవడి సృష్టించాం. కాంగ్రెస్ పార్టీకి మోడల్ స్టేట్గా తెలంగాణ మారనుంది. బీజేపీ చెప్పే గుజరాత్ మోడల్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ మోడల్ను కాంగ్రెస్ తీసుకోవచ్చని, ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళకు అవసరం. మామనూరు విమానాశ్రయానికి పచ్చజెండా. వరంగల్ జిల్లాలో నిర్మాణానికి కేంద్రం ఓకే. ఏఐకి పౌర విమానయాన శాఖ లేఖ. శంషాబాద్ నుంచి 150 కిలోమీటర్ల లోపు మరో విమానాశ్రయం ఉండరాదన్న నిబంధన ఉపసంహరణ. దీనిపై అప్పట్లోనే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇప్పటికే భూసేకరణకు 205 కోట్లు. రాష్ట్రంలోకి అందుబాటులో రానున్న రెండో విమానాశ్రయం సీఎం రేవంత్ చొరవ వల్లే ఇది సాధ్యమైంది. మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ, మోదీ సహకారం వల్లే వచ్చింది. కిషన్ రెడ్డి, తెలంగాణకు ఇది ఇదో గేమ్ చేంజర్. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు. మంచులో 22 ప్రాణాలు. ఉత్తరాఖండ్ చమోల్లో క్షతగాత్రుల్ని మోసుకెళ్తున్న సైనిక సిబ్బంది. ఉత్తరాఖండ్లో బీఆర్ఓ కార్మిక శిబిరంపై మంచు చర్యలు. 55 మంది కార్మికులు చిక్కుకోగా 33 మందిని రక్షించిన సైన్యం. మిగిలిన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. డెహ్రాడూన్. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓకు చెందిన ఓ కార్మిక శిబిరంపై శుక్రవారం ఉదయం 7:30 గంటలకు మంచు చర్యలు విరిగిపడ్డాయి. అప్పుడు ఆ శిబిరంలో ఉన్న 55 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం బీఆర్ఓ బృందాలు కడపటి వార్తలు అందేసరికి 33 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరిలో అసామాన్యురాలైన సామాన్యురాలు మీనాక్షి నటరాజన్కు గాంధీ మార్గమే స్ఫూర్తి. గత రాష్ట్ర ఇన్ఛార్జులకు పూర్తి భిన్నంగా ఆమె వైఖరి. నిరాడంబరకు పట్టం. రైల్లో రాష్ట్రానికి రాక, ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. స్వాగతం పలికేందుకు స్టేషన్కు రావద్దని ముందే స్పష్టం. ఆమె సూచనతో గాంధీ భవన్ వద్ద కనిపించని ఫ్లెక్సీలు, కటౌట్లు. ఎన్ఎస్యుఐ నుంచి సిడబ్ల్యూసి సభ్యురాల దాకా వాహన వాచుకి పక్క. ఇది సజ్జల స్క్రిప్ట్. దీని ప్రకారమే నేను మాట్లాడాను. భార్గవ్ రెడ్డి దానిని వైరల్ చేశారు. పోలీసుల ముందు పోసాని అంగీకారం. అబ్బా, ఈయన కాక ఈయనతో పాటు ఇంకో ఇద్దరిని ఇరికిచ్చే ప్రయత్నం. ఆయనపై మొత్తం 15 కేసులు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడి. 2 వారాల కస్టడీ విధించిన కోర్టు. రాజంపేట సబ్ జైలుకు పోసాని తరలింపు. సండే నుంచి మంటలే. మార్చి ప్రారంభంలోనే మండుతున్న సూర్యుడు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఇంకా మార్చి రాలేదు, అప్పుడే ఎల్లో అలర్ట్. అన్ని రవాణా ప్రయాణికులకు వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్ డివైస్ పెట్టాల్సింది. మహిళా ప్రయాణికురాల భద్రతకు భరోసా. కేంద్రానికి రాష్ట్ర రవాణా శాఖ ప్రతిపాదన. అనుమతి రాగానే పూర్తి స్థాయిలో అమలు. డివైస్ ఏర్పాటుకు 10,000 దాకా ఖర్చు. కొత్త వాటికి కంపెనీలే అమర్చేలా చర్యలు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళా ప్రయాణికులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కదులుతున్న వాహనాల్లో అకృత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సర్కారు ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ తప్పనిసరి చేయనుంది. ఇకపై సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా విఎల్డీలను అమర్చుకోవాలని ఉంటుంది. ఇందుకు అనుమతి. ఇక మనం బండ్లు ఎక్కడ తిప్పినా కూడా లొకేషన్ మొత్తం చూపిస్తూనే ఉండదు. బండ్లలోనే లొకేషన్ ఉంటుంది. నీ బండి ఏ సందులు ఉన్నా, ఏ గల్లీలు ఉన్నా కూడా ఆడ మొత్తం కెమెరాలు మొత్తం నీ బండి మొత్తం ఎటు పోతుంది, ఏమవుతుంది అనేది ఆ లొకేషన్ మొత్తం చూపిస్తుంటుంది.